ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రీషెడ్యూల్ ఎప్పుడు చేసుకోవాలి, అలాగే ఆల్రెడీ ఎగ్జామ్ చేసిన వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తే ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా రీషెడ్యూల్ చేస్తే ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ కౌశలంలో వచ్చిన ఎగ్జామ్ డేటు, అలాగే ఆ రోజు మీకు ఏమైనా వర్క్ ఉంటే కానీ లేదా మీరు వేరే ఎగ్జామ్కి ఏమైనా హాజరు కావాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ రాయండి. ఈ ఎగ్జామ్కి మీరు తర్వాత రీషెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ టెక్నికల్ ఇష్యూ వల్ల ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 90 days తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అసలు ఎగ్జామ్కి అటెంప్ట్ చేయకుండా డైరెక్ట్గా రీషెడ్యూల్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి 5 నుంచి 10 రోజుల్లోపు మాత్రమే కొత్త ఎగ్జామ్ డేట్ వస్తుంది. 10 రోజుల్లోపు ప్రతి ఒక్కరికి ఆ యొక్క రీషెడ్యూల్ కొత్త ఎగ్జామ్ డేట్ అయితే వస్తుంది. ఆ రోజు మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ప్రజెంట్ ఈ కౌశలానికి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసి డిసెంబర్ చివరి వరకు అయితే కండక్ట్ చేస్తారు. అలాగే ఇంకా కండక్ట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి వెంటనే ఈ వీడియో చూసి రీషెడ్యూల్ అయితే చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మీరు కౌశలం వెబ్సైట్ని అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీరు లాగిన్ అవుతారు. ఈ విధంగా డాష్ బోర్డ్లో క్లిక్ చేసి కిందకైతే స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అని ఎక్స్పైర్డ్ అని కనిపిస్తుంది. ఎక్స్పైర్డ్ కింద రీషెడ్యూల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఈ యొక్క బ్లాక్ కలర్లో కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే ఈ యొక్క రీషెడ్యూల్ అనేది కొత్త ఎగ్జామ్ డేట్ అయితే వస్తుంది. ఎవరైతే ఎగ్జామ్ ఇంతవరకు రాయలేదో వాళ్ళకి ఒక 10 days లోపు కొత్త ఎగ్జామ్ డేట్ అయితే వస్తుంది. ఆల్రెడీ రాసిన వాళ్ళకి 90 days అయితే పడుతుంది. ఈ యొక్క కౌశలం ఎగ్జామ్ అనేది 90 daysకి ఒక్కసారి మాత్రమే రాయాలి. ఈ విధంగా మీరు జస్ట్ రీషెడ్యూల్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు లీడర్ బోర్డ్ మీద క్లిక్ చేసి మై ప్రోగ్రెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు డైలీ పాయింట్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీరు 3 రోజులు ఓపెన్ చేసిన కాబట్టి 3 days అయితే డైలీ 10 చొప్పున మీకు 30 అయితే వచ్చినాయి పాయింట్స్. మీరు డైలీ లాగిన్ అవ్వాలి. డైలీ లాగిన్ అవ్వడం వల్ల 10 పాయింట్స్ అయితే వస్తాయి. ఎగ్జామ్ రాయడం వల్ల 150 పాయింట్స్ అయితే వస్తాయి. ఇందులో ఏదైనా కోర్స్ తీసుకొని ఆ యొక్క కోర్స్ గురించి మీరు పూర్తిగా విన్నట్టయితే మీకు 100 పాయింట్స్ అయితే వస్తాయి. ఇలా చేస్తేనే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన జాబ్ అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు రీషెడ్యూల్ చేసుకున్నట్టయితే ఈ యొక్క కౌశలం వెబ్సైట్లోకి వెళ్ళి వెంటనే ఒక రీషెడ్యూల్ ఆప్షన్ అయితే చేసుకోండి. రీషెడ్యూల్ అనే ఆప్షన్ లేట్గా చేసుకోవడం వల్ల మీకు ఎగ్జామ్ డేట్ లేట్గా అయితే వస్తుంది. కాబట్టి వెంటనే